హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్స్ అలర్ట్ తెలుగు. మనకు హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నుంచి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్లో మనకు ఎగ్జిక్యూటివ్ ట్రైనర్స్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది గేట్ 2023 స్కోర్ని డిపెండ్ అయ్యి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో గేట్ 2023లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఆ క్యాండిడేట్స్ అప్లై చేసుకున్న వాళ్ళలో మెరిట్ లిస్ట్ తీసి వాళ్ళకి డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకు రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనము ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ మెకానికల్ స్ట్రీమ్లో వచ్చేసరికి టోటల్ 59 పోస్టులు ఉన్నాయండి. అందులో 23 అన్రిజర్వ్డ్ కేటగిరీలో, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కేటగిరీలో 16, ఎస్సీకి 11, ఎస్టీకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్కి వచ్చేసరికి టోటల్ 58 పోస్టులు ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్కి 22, ఓబీసీ నాన్ క్రిమిలేయర్కి 15, ఎస్సీకి 8, ఎస్టీకి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 8 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ సివిల్ వచ్చేసరికి టోటల్ 39 పోస్టులు ఉన్నాయండి. అందులో అన్రిజర్వ్డ్కి 15, ఓబీసీ నాన్ క్రిమిలేయర్కి 10, ఎస్సీకి 5, ఎస్టీకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6 పోస్టులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ సిఎండ్ఐ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ టోటల్ 15 పోస్టులలో అన్రిజర్వ్డ్కి 3, ఓబీసీ నాన్ క్రిమిలేయర్కి 5, ఎస్సీకి 4, ఎస్టీకి 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 పోస్టులు ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఐటీ వచ్చేసరికి టోటల్ 3 పోస్టులు ఉండే. అందులో ఓబీసీ నాన్ క్రిమిలేయర్కి 1, ఎస్సీకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ కెమికల్లో వచ్చేసరికి టోటల్ 2 పోస్టులకి 2 అన్రిజర్వ్డ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇందులో టోటల్ 8 పోస్టులు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. అందులో బ్లైండ్నెస్ అండ్ లో విజన్ వాళ్ళకి 1, డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ వాళ్ళకి 3, నెక్స్ట్ ఈ డిసేబిలిటీ సెరెబ్రల్ పాలసీ ఏదైతే ఉందో వాళ్ళకి 2 పోస్టులు, ఇంకా మల్టిపుల్ డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళకి 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పే లెవెల్ వచ్చేసరికి పే లెవెల్ 10 7th సిపిసిలో పే లెవెల్ 10 ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ పే వచ్చేసరికి 56,100 రూపీస్ ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి అప్పర్ ఏజ్ లిమిట్ మ్యాక్సిమం అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 29 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి 3 ఇయర్స్, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, అలాగే ఈ ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో క్యాస్ట్ రిజర్వేషన్ ప్లస్ ఫిజికల్లీ ఛాలెంజ్ ఉంటే 2 అప్లికేబుల్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉండి ఫిజికల్ ఛాలెంజ్డ్ అయితే 10 ఇయర్స్ ప్లస్ 3 ఇయర్స్ 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉండి ఫిజికల్ ఛాలెంజ్డ్ ఉంటే వాళ్ళకి 5 ఇయర్స్ ప్లస్ 10 ఇయర్స్ టోటల్ 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే వ్యాలిడ్ మార్క్స్ వచ్చేసరికి మనకు ఇంజనీరింగ్ డిసిప్లిన్లో మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ మెకానికల్కి అప్లై చేస్తున్న వాళ్ళు మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఆర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లేదా ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, థర్మల్ ఆర్ మెకానికల్ అండ్ ఆటోమేషన్ లేదా పవర్ ఇంజనీరింగ్లో బీటెక్ కంప్లీట్ చేసుకొని ఉండవచ్చు. వాళ్ళు కానీ గేట్ 2023 పేపర్ ఏదైతే ఉంటుందో అది మెకానికల్ స్ట్రీమ్లో అపియర్ అయిపోయి ఉండాలి. అలాగే ఎగ్జిక్యూటివ్ ట్రైన్ ఎలక్ట్రికల్కి వచ్చేసరికి ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ లేదా పవర్ సిస్టమ్స్ అండ్ హై వోల్టేజ్ ఆర్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఇంకా పవర్ ఇంజనీరింగ్లో బీటెక్ చేసుకున్న వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళు గేట్ 2023 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో అపియర్ అయి ఉండాలి. అలాగే ఎగ్జిక్యూటివ్ ట్రైన్ సివిల్ వాళ్ళకి వచ్చేసరికి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళ ఎలిజిబిలిటీ ఉందండి. వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్లో గేట్ 2023 రాసి ఉండాలి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ట్రైన్ సిఐ వచ్చేసరికి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోలు, ఇన్స్ట్రుమెంటేషను, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషను, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళు ఎలిజిబుల్ అండి. వీళ్ళు ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అలా నెక్స్ట్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో మనం గేట్ 2023 రాసి ఉండాలి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఐటీ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబుల్ అండి. వీళ్ళు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గేట్ 2023కి అపియర్ అయ్యి ఉండాలి. అలాగే ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ కెమికల్ వచ్చేసరికి కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబుల్ అండి. వీళ్ళు కెమికల్ ఇంజనీరింగ్లో గేట్ 2023 రాసి ఉండాలి. నెక్స్ట్ ఈ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏదైతే రిలేటెడ్ డిసిప్లిన్ ఏదైతే ఉంటుందో అప్లై చేస్తున్నారో వాళ్ళు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 60% అగ్రిగేట్ మార్క్స్తోనే, ఇంకా ఓబీసీ ఇంకా ఈ జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 65% అగ్రిగేట్ మార్క్స్తోని
డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉండాలండి. కానీ నెక్స్ట్ ఈ కెమికల్ ఏదైతే ఉందో వాళ్ళు టోటల్ ఎస్సీ ఎస్టీ అయినా కానీ ఓబీసీ అయినా కానీ అందరూ 65% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్తోనే డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉండాలి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఓబీసీ అయితే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ 10 ఇయర్స్, ఓబీసీ ప్లస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే 13 ఇయర్స్, ఓబీసీ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ప్లస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే 15 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ క్యాండిడేట్స్ ఎవరైతే జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ ఇంకా ఎక్స్ సర్వీస్మెన్ కానీ వాళ్ళకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే రిజర్వేషన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. మనకు సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి ఓన్లీ గేట్ 2023 స్కోర్ మీద డిపెండ్ అయి ఉందండి. ఈ గేట్ 2022 కానీ అంతకుముందు అపియర్ అయిన గేట్ కానీ లేదా గేట్ 2024 స్కోర్ కన్సిడర్ చేయరు. ఓన్లీ గేట్ 2023లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో గేట్ 2023 టోటల్ 100 మార్క్స్కి ఎంతైతే మెరిట్ ఉంటుందో వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసి 1:5 రేషియోలో షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఈ రేషియో మారొచ్చు. ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్స్ కనుక సేమ్ స్ట్రీమ్లో సేమ్ మార్క్స్ వస్తే, సో ఎంతమందికి సేమ్ మార్క్స్ వస్తే ఆ రేషియో 1:5 దాటిపోయినా కూడా వాళ్ళందరినీ సెలెక్ట్ చేయడం జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ ఫిట్నెస్ ఉంటుందండి. మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అది క్వాలిఫై అయిపోయిన వాళ్ళకి సెలక్షన్ అనేది జరుగుతుంది. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్, ఓబీసీ, నాన్ క్రిమిలేయర్ ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 300 రూపీస్ నాన్ రిఫండబుల్ ఫీ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఇంకా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ కానీ అలాగే డీవీసీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ లేదు. నెక్స్ట్ ఈ డీవీసీ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి హయ్యర్ ఏజ్ లిమిట్ అనేది లేదండి. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మనము ఈ గేట్ 2023 ఒరిజినల్ స్కోర్ కార్డు అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇంకా రిజర్వేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే క్యాండిడేట్స్ నెక్స్ట్ అప్లికేషన్ డేట్ వచ్చేసరికి స్టార్టింగ్ డేటు జూన్ 7th నుంచి స్టార్ట్ అవుతుందండి. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసరికి జూలై 7th క్లోజ్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ అనేది www.dvc.gov.in లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలండి, కెరీర్ సెక్షన్లోకి వెళ్ళి. సో ఎవరైతే గేట్ 2023లో ఎక్కువ స్కోర్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోగలరు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.